వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వశిన్యాది వాగ్దేవతలు అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహించిన లలితా సహస్రనామ స్తోత్రం హయగ్రీవస్వామి బోధించినటువంటి బ్రహ్మ విద్య మహాలక్ష్మీ మృడప్రియ నామం వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వరుసలో ప్రధానంగా మనోన్మణి అనే నామం మనకి లభించినది. మనోన్మణి అనేటువంటిది మోక్షమునకు తీసుకువెళ్ళేటటువంటి పరాశక్తి అనేది ప్రధానంగా తీసుకోవాలి. అందుకు మన మనస్సుని ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్ళేది మనోన్మణి. అందుకు ఆ నామాన్ని భావన చేస్తూ ఉంటేనే భావించే మనస్సు అమ్మతో తాదాత్మ్యం చెందుతుంది. అందుకు ప్రాపంచికమైన తాదాత్మ్యాన్ని వదిలి పరమాత్మతో తాదాత్మ్యం పొందే స్థితిని మనోన్మణి అని అంటారు. ఆ మనోన్మణి స్థితి పొందిన యోగుల విషయాన్ని మనం వివరించుకున్నాం. ఆ తర్వాత వచ్చిన నామమే మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మీ, మృడప్రియ. ఇక్కడ మహానామములు మొదలవుతూ మధ్యలో మృడప్రియ అని ముగిసింది. ఇక్కడితో మనకి వనమాలా దుర్గా మంత్ర విశేషములు అయ్యాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఫలానా మంత్ర విద్య ఫలానా నామాల్లో ఉందనడానికి ప్రమాణం ఏమిటి? అక్కడ స్పష్టంగా చెప్పారా వాళ్ళు. కొన్ని చోట్లయితే బీజాక్షములు ద్యోతకమవుతాయి, కొన్ని చోట్ల బీజాక్షరాలు కనబడవు. మరి ఎలా చెప్పగలం? ఫలానా చోట దక్షిణామూర్తి మంత్రం ఉంది, ఫలానా చోట ఇలా ఉందని ఏ ప్రమాణంతో చెప్పాం? ఏదో తోచినట్టు చెప్పామా అంటే పరంపరలో ఉపాసకులైన వారు సిద్ధి పొంది ఫలానా నామాల్లో ఫలానా మంత్రములు ఉన్నాయని ఏవి ప్రమాణంగా చూపించారో వాటిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొన్ని చోట్ల బీజాక్షర రూపంలో ఉంటే కొన్ని చోట్ల అర్థభావనతో ఉంటుంది. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది, ఒక భావం ఉంటుంది. ఆ భావం ఆ అర్థం ఏ నామాల్లో కనబడతాయో ఆ నామాల్లో ఆ మంత్రం నిక్షిప్తం చేయబడింది అని మంత్రసిద్ధులైన వారు చూపించినదే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. కనుకనే ప్రతి చోట ఎలా బీజాక్షరాలను వెతకవలసిన అవసరం లేదు, అర్థస్ఫురణగా గ్రహించవలసింది. అలా ఇప్పుడు మనకి మహారూప నుంచి వచ్చేటువంటి నామములు అమ్మవారి యొక్క దేవీ మహాత్మ్యంలో చెప్పబడ్డ సప్తసతీ విశేషములన్నీ ఉన్నాయని, మీ 14 నామాల్లో ప్రత్యేకమైన ఒక శక్తి దాగి ఉన్నది. అదేమిటనేది దానికి దీనికి సమన్వయం ఆ నామాల దగ్గర చూద్దాం. మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని. ఈ మహాశబ్ద నామములు ఒక్కటి గుంపుగా తీసుకుని మననం చేసుకుంటున్నా మనకు కలిగేటువంటి స్పందన వేరు. ఇక్కడ మహారూప, అమ్మ రూపం ఎలాంటిది అంటే మహారూపము అన్నారు. నిజానికి అమ్మకు రూపం ఉన్నదా అంటే తత్వస్వరూపం. అనుగ్రహించడం కోసం దివ్యనామ దివ్య రూపమును స్వీకరించింది. అందుకే అమ్మకున్న రూపములన్నీ కూడా అవి ప్రకృతితో కూడిన రూపములు కాదు, ప్రకృతికి అతీతమైనవి అని చెప్పడం కోసం మహాశబ్దాన్ని ప్రయోగించారు ఇక్కడ. అందుకు దేవత యొక్క రూపం తేజోమయమైనటువంటిది. తాను తన ఇచ్ఛతో భక్తులను అనుగ్రహించడానికి స్వీకరించిన కరుణామయమైన విగ్రహం. ఆ స్వరూపానికి తన యొక్క బ్రహ్మతత్వానికి ఏమీ భేదం లేదు. అదే మహాశబ్దము గొప్ప, పెద్ద అనే అర్థంలోనూ పరబ్రహ్మ అనే అర్థంలోనూ వాడతారు మహశబ్దం ఎక్కడొచ్చినా. అందుకే మహా అంటే పెద్ద అని అర్థం, బ్రహ్మ అన్న పెద్దదనే అర్థం. బ్రహ్మణత్వాత్ బృహత్వాత్ బ్రహ్మ. అందుకు బ్రహ్మశబ్దము మహాశబ్దము కూడా పరబ్రహ్మమనే చెప్తున్నది. అందుకు అమ్మ ధరించినటువంటి రూపమున్నదే అది ఆ పరబ్రహ్మతత్వమే అని చెప్పడం కోసం మహారూప. అది గొప్ప రూపం. గొప్పది అంటే ఇతర రూపములకు ఉన్నటువంటి దోషములేవి లేవు గనక గొప్పది. పెద్దది, పెద్దది అంటే పరిమితులు నువ్వు పెట్టి చూడలేవు కనుక పెద్దది. కనుక పెద్దది, గొప్పది, పరబ్రహ్మస్వరూపము, 3 అమ్మవారి రూపానుకున్న విశేషం. పైగా మహాశబ్దం ఎప్పుడు వాడాలి అనే దానికి శాస్త్రంలో ఒక ప్రమాణం ఉన్నది. మహా అనేది ఏం అనాలి అంటే పురుషుడు, ప్రధానము, వ్యక్తము, కాలము ఈ 4ంటికి అతీతంగా ఏది ఉన్నదో దానికి మహాశబ్దం చెప్పాలట. చూడండి ఒక్కసారి చూద్దాం. పురుషుడు, ప్రధానము, వ్యక్తము, కాలము. పురుషుడు అన్నప్పుడు ఇక్కడ జీవుడు అని ఒక అర్థం. అదేవిధంగా సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమపురుషుడు. దాని తర్వాత వచ్చినటువంటిది ప్రధానము. ప్రధానం అంటే అవ్యక్తమైన ప్రకృతి. దాని నుంచి వచ్చింది వ్యక్తమైన ప్రకృతి. తర్వాత కాలం. అన్నీ దీనికి లోబడి ఉంటాయట. అందుకే పురుషుడు, ప్రధానము, వ్యక్తము, కాలము. ప్రధాన పురుషేశ్వర విష్ణు సహస్రంలో వస్తుంది ఇది ఇక్కడ. కనుకనే పురుష, ప్రధాన, వ్యక్త, కాలములు ప్రకృతికి సంబంధించినవి ఇవన్నీ కూడా.
ఇవన్నీ అమ్మ రూపములే. కానీ అమ్మ యొక్క అసలు రూపము వీటికి అతీతముగా ఉన్నది కనుక మహాశబ్దం ఇక్కడ ఆ విధంగా గ్రహించవలసింది. అందుకు మహారూప ఎంత పెద్దది అంటే అమ్మ రూపం. ఒక్కసారిగా విరాట్ విగ్రహ అన్నప్పుడు అమ్మ రూపం ఎంత ఊహించగలం మనం? ఆ విరాట్ స్వరూపము ఎంత పెద్దది, మన లెక్కకు అందదు. అందుకే అమ్మవారు దేవతలందరి ప్రార్థన విని మహిషాసుర సంహారం కోసం ఒక్కసారి ఉద్భవించింది. ఆ కాంతిపుంజంలో ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నది అంటే, సదదర్శ తథోదేవీం వ్యాప్తలోకత్రయాం త్విష పాదాక్రాంత్యానతభువం కిరీటోల్లిఖితాంబరాం క్షోభితాశేష పాతాళాం ధనుర్జ్యానిస్వనేనతాం దిశోభుజ సహస్రేణ సమంతాద్వ్యాప్త సంస్థితాం అని వర్ణించింది ఇక్కడ సప్తశతి. అంటే ఒక్కసారి అమ్మ రూపం ఎలా ఉన్నదంటే, అమ్మ నుంచి వచ్చే తేజస్సుతో 3 లోకాలు వెలిగిపోతున్నాయట. అమ్మ యొక్క కిరీటం ఆకాశాన్ని రాసుకుంటుందట. అందుకే కిరీట ఉల్లిఖిత అంబరాం అన్నారు. అంటే ఆ స్వరూపం ఎంత ఉందో చూడండి. ఇక క్షోభితాశేష పాతాళం, ఆ పాదముల యొక్క బరువుకి పాతాళలోకలు క్షోభపడుతున్నాయట. ఇక దిశో భుజ సహస్రాణం, వేల కొలది చేతులతో దిక్కులంతటా వ్యాపించి ఉన్నది. సమంతాద్ వ్యాప్య సంస్థితాం అన్నప్పుడు మహారూపమే కదా. అందుకు మహారూపం అనగానే ఇన్ని భావములు చేయాలి. మహాపూజ్య తర్వాత ఈ మహారూపము మహాపూజ్య, గొప్పగా పూజింపబడే తల్లి, గొప్ప వారి చేత పూజింపబడే తల్లి. ఎప్పుడైనా మనం ఎవరినైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఎవరినైనా పూజించారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకా గొప్పవారు అనిపిస్తారు. అందుకే మనందరికీ వందనీయులు ఎవరు? దేవతలు, ఋషులు. ఆ దేవతలు ఋషులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అందుకే వారందరి చేత పూజింపబడుతోంది కనుక మహాపూజ్య. పైగా వాళ్ళ పూజ ఎలా చేస్తారు? గొప్పగా పూజిస్తారట. గొప్పగా పూజించడానికి తగిన స్వరూపం అమ్మవారే. గొప్ప పూజ మనం చేయగలమా? వారే చేయగలరు. అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు రామచంద్రమూర్తితో, నే పొగడకుంటే నీకేమి కొదవో అన్నాడు ఆయన. నిన్ను కీర్తన చేయడం వల్ల నీకేమీ లాభమా? నేనేదో తరిస్తున్నాను. ఒక్కసారి నిన్నెవరు కీర్తిస్తున్నారో తలంచుకుంటే నేనెవడినయ్యా. ఇలాంటి భావంతో కానీ స్తోత్రానికి కూర్చుంటే మన అహంకారాలను అణగిపోతాయండి. మనం స్తోత్రం చేయకపోతే అమ్మవారికి పొద్దు గడవదా? వాసిగల ప్రహ్లాద సుఖసనక నారదాదులు వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే నే పొగడకుంటే నీకేమి కొదవో అన్నారు ఇక్కడ. అందుకు అలాంటి గొప్పవారందరి చేత పూజింపబడుతున్న పరతత్వం ఆవిడ. వారు గొప్పగా పూజించగలరు కూడా. ఎందుకంటే మన పూజలు ఎంత కాదన్నా మనసారా పూజిద్దామంటే మనసు ఆరదు, మధ్య మధ్యలో పోతూ ఉంటుంది. పోనీ ద్రవ్యములు సమృద్ధిగా ఇద్దామా అంటే అది అంతకన్నా చేయలేం. అందుకే పరిదానమిచ్చితే పాలింతివేమో అని కీర్తనలో త్యాగరాజస్వామి ఈ మాటనే చెప్తూ, చక్కని చెలినొసగ జనక భూపతి కానన్నాడు. ఏది ఇవ్వడానికైనా అంత గొప్పవాడిని అవునా? అందు ద్రవ్యములా గొప్పగా ఇవ్వలేం, భావమా అంతకంటే చేయలేం. మనం చేసినవన్నీ అరకొర పూజలు నావి, అమరార్చిత మూర్తి నీది. మన పూజలు అరకొరలే, ఆ మూర్తి ఎవరు? అమరార్చిత మూర్తి. ఈ మాట తెలుసుకుంటేనే మనకు వినయం ఏర్పడుతున్నది. అందుకు మహాపూజ్య, గొప్పవారి చేత గొప్పగా పూజింపబడే తల్లి ఇది. అను మహారూపము మహాపూజ్య, మహాపాతకనాశిని. ఇది మనకు పనికొస్తుంది. ఆ పూజించే వాళ్ళెవరికి పాతకాలేం లేవు, మహాత్ములు. అలాంటి ఆ తల్లిని ఎవరు స్మరణ చేస్తారో, ఎవరు ఆరాధన చేస్తారో వారి పాతకాలు పోతాయట. పాతకాలు అంటే మళ్ళీ దాంట్లో ఉపపాతక మహాపాతకం అని 2 విధానాలు ఉన్నాయి. పాపాల్లో ఎన్ని రకాలు ఉన్నాయనుకున్నారు? తెలిస్తే భయపడతాం, అన్ని ఉన్నాయట. అందుకు మహాపాతకాలు, ఉపపాతకాలు, సంకలీకరణ పాతకాలు, మలినీకరణ పాతకాలు, అపాత్రీకరణములు, జాతిభ్రంశకరములు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎప్పుడే మనం కాశీ వెళ్ళి మణికర్ణికల స్నానం చేస్తుంటే అక్కడ సంకల్పం చెప్తారు, వినండి. ముందు పాపాల లిస్ట్ అంత ఉంటుంది. ఇన్నున్నాయని భయం వేసి మరొకసారి మునిగిపోతాం గంగలో మనం. అన్నున్నాయట. ఇన్ని మహాపాతకములు ఉన్నాయే, వీటన్నిటికీ రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. చేసుకోవాలి, తెలిసినంత మేరకు గంగలో మునుగుతాం, క్షేత్రాలకు వెళ్తాం. ఎన్ని చేసినా ఇదే భాగవతం మనకు చెప్తారు. ప్రాయశ్చిత్త కర్మలు ఎన్ని చేసినప్పటికీ అవి పాపాలని పైపైన తీస్తాయి, కానీ పాపాలకు మూలాలైన పాప సంస్కారములు తీయవుట. పాప సంస్కారాలతో సహా పాపాలని తీయగలిగే శక్తి ఎవరికున్నదయ్యా అంటే అమ్మవారికి ఉందటండి. మహాపాతక నాశిని, మహాపాతకాలను కూడా నశింపజేస్తుంది. ఈ మాట తెలుసుకుని అమ్మవారిని ఆరాధిస్తే ఇంకేం పాతకాలు మిగులుతాయి? అందుకే బ్రహ్మహత్యా శతం వాపి శివపూజ వినాశయేత్ అన్నారు ఇక్కడ. బ్రహ్మహత్యాది 100 కొలది పాపములు చేసినా శివపూజతో తొలగుతున్నాయి. శివపూజ శివాపూజ 2. కృతస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతోపివా ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి అని శాస్త్రం చెప్తున్న వాక్యం. తెలిసి తెలియక, తెలిసి తెలియక 3 రకాలుగా ఉంటాయట మన పాపాలు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలిసి తెలియక కొన్ని. ఇన్ని రకాలు చేసిన పాపములన్నీ కూడా
ఒక్కసారి అమ్మ పాదాలను స్మరిస్తే చాలు మొత్తం దహనం చేస్తున్నది. అందుకే మహాపాతక నాశిని. ఇక్కడ ఇందులో ఒక ఆంతర్యం మరొకటి పరిశీలించాలి మనం. ప్రాయశ్చిత్త విధుల్లో చెప్పబడుతున్న మంత్రములన్నీ కూడా రకరకాల పాపాలు పోగొట్టే రకరకాల దేవతా స్మరణములు చెప్పబడుతుంటాయి ప్రాయశ్చిత్త మంత్రాల్లో. ఆ దేవతలని సమిష్టి రూపం అమ్మవారు. అందుకు సమిష్టి రూపేనైన అమ్మవారిని ఆరాధన చేస్తే ప్రాయశ్చిత్త రూపంలో మనల్ని అనుగ్రహించే దేవతలందరి కృప లభించినట్లే. అందుకు మహాపాతక నాశినిలో ఈ భావం చూడాలి. మహామాయా తర్వాతి నామం ఇది చాలా విశిష్టమైనది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. ఆ శ్రీపీఠే అన్నప్పుడే శ్రీచక్రమనందు ఉన్నటువంటి తల్లి మహామాయే. మహామాయ అంటే ఇప్పుడు పరిశీలించాలి. మాయ అంటే ఏమిటి? ఇది చెప్తే చాలా కన్ఫ్యూజనే మాయ. మాయ అనేది పరమేశ్వరుని యొక్క శక్తి విశేషం. ఆయన శక్తి చేతనే ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాడు మనం. చూడండి, ఇక్కడ తెలుసుకోవాలంటే మళ్ళీ ఆయన శక్తి చేతనే తెలుసుకోవాలి. తెలియనీయకుండా చేస్తున్నది ఆయన మాయే, తెలుసుకోవాలన్నా ఆయన మాయే అనుగ్రహించాలి. తెలియనీయకుండా చేస్తున్నప్పుడు అవిద్య అంటున్నాం, తెలుసుకునేటట్టు చేస్తున్నప్పుడు విద్య అంటున్నాం. రెండు. మాయ అనేది పరమేశ్వరుని యొక్క శక్తి విశేషం. ఆయన శక్తి చేతనే ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాడు మనం. చూడండి, ఇక్కడ తెలుసుకోవాలంటే మళ్ళీ ఆయన శక్తి చేతనే తెలుసుకోవాలి. తెలియనీయకుండా చేస్తున్నది ఆయన మాయే, తెలుసుకోవాలన్నా ఆయన మాయే అనుగ్రహించాలి. తెలియనీయకుండా చేస్తున్నప్పుడు అవిద్య అంటున్నాం, తెలుసుకునేటట్టు చేస్తున్నప్పుడు విద్య అంటున్నాం. రెండు అదే. ఇది ఎలాగంటే మనం సూర్యుని చూద్దామని ఒక్కసారి తలెత్తితే సూర్యుని పరిశీలించగా చూడగలమా? ఎందుకు చూడలేం? ఆయన నుంచి వచ్చిన కాంతి వల్లే ఆయన చూడలేకపోతున్నాం. అలాగే పరమేశ్వరుని యొక్క శక్తి విశ్వరూపంగా ఇంత వ్యాపించగానే అనేకమైన ఈ విశ్వాన్ని చూస్తూ దీనికి మూలమైన ఏకాన్ని పట్టుకోలేకపోతున్నాం. దానికి మళ్ళీ ఆయన అనుగ్రహమే కావాలి. అందుకే ఆసక్తి. అందుకు మాయ గురించి ఇక్కడ వేదాంతుల మాయ, శాక్తేయుల మాయ, రకరకాల పేర్లున్న మాయా నిర్వచనములు ఇవన్నీ తెలుసుకుని అయోమయంలో పడే కంటే భక్తికి ఎంత అవసరమో అంత తెలుసుకుంటే, మాయా అంటే విచిత్ర కార్యకరీ శక్తి అన్నారు. ఇక్కడ పరమాత్మ చేసేటటువంటి విచిత్ర కార్యకరీ శక్తి. ఎందుకంటే సృష్టిని ఎలా చేస్తున్నాడని ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేయదా? ఏమిటి రచన, ఏమిటి కల్పన, ఏమిటి సృష్టి స్థితి లయలు అనేది ఆశ్చర్యం వేయదు? అలాంటి ఆశ్చర్యకరమైన శక్తి ఆయనది. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని మాయా అని అంటున్నాం. పరమేశ్వరుని యొక్క విచిత్ర కార్యకరీ శక్తి. అందుకే నానావిధ చిత్ర జగన్నిర్మాణ సామర్థ్య బుద్ధిరూప సమనియత గుణ బ్రహ్మశక్తి మాయా. ఇది నిర్వచనం చెప్పారు చూడండి. ఇక్కడ నానావిధ చిత్ర జగన్నిర్మాణ సామర్థ్య బుద్ధిరూప, నానా విధమైన చిత్ర జగత్తుని నిర్మించగలిగిన పరమేశ్వరుని యొక్క ఆ మాయ, అది లోకాన్ని సమనీయత గుణ, ఏది ఎక్కడ ఎలా నడపాలో చూసుకుంటున్నటువంటి శక్తి, అది బ్రహ్మశక్తి, పరమాత్మ యొక్క శక్తే. ఇది మహామాయ. నమస్తేస్తు మహామాయ. అంతేకాదు, ఈ మాయ ఎంత గొప్పదంటే జయించేను అని గట్టిగా అంటే వెంటనే లాగేస్తుంది కిందకి. జయించేను అన్నా ఇంకా వాడికి మాయ ఉందని అర్థం. లేని దాన్ని జయించడం ఏంటి? అది ఉందా లేదా అని నిర్వచించలేదు. మాయ అంటే అది ఉందా లేదా నిర్వచించలేం కనుక దాని పేరు మాయ అన్నాడు మహానుభావుడు. అందుకు జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ అక్కడ చెప్పాడు. మహామాయ ప్రచితి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సప్తశతీ విద్యకి దీనికి ఉన్న సంబంధం. అందుకు మహామాయ ప్రయచ్చతి. ఈవిడ ఎలాంటి గొప్ప తల్లంటే జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానుల యొక్క చిత్తాన్ని కూడా లాగ్గలదట. ఇక్కడ కొంచెం వ్యాఖ్యాతలు చాలా జాగ్రత్తగా చెప్పారండి. శాస్త్రం సుష్ఠుగా అధ్యయనం చేసేవాడికి ఇలాంటి సందేహాలు వస్తాయి. అదొకటి వచ్చింది బాధ. అందులో ఏం చెప్తాడంటే, వేదాంతం అంటేనే జ్ఞానం కదా, జ్ఞానం తెలిసిన మహానుభావుడు మళ్ళీ మాయలో పడతాడా? ఇది పెద్ద ప్రశ్న. జ్ఞాన స్థితికి వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ మాయ ఉంటుందా అంటే, ఇక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, అపరోక్ష జ్ఞానము పొందిన వారికి మాయ లేదు, కానీ పరోక్ష జ్ఞానం ఉన్నవాళ్ళకి మాత్రం మాయ ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రములన్నీ చదివి పరబ్రహ్మ అనగా ఏమిటి, లోకం అంటే ఏమిటి, మిథ్య అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటో తెలుసుకోవడాన్ని పరోక్ష జ్ఞానం అని అంటారు. ఇవి శాస్త్రజన్య జ్ఞానం. అది కూడా రాదండి అంత తేలిగ్గా. ఎందుకంటే శాస్త్రములు చదివినా శాస్త్రములు విన్నా స్పష్టంగా మనకి బ్రహ్మసత్య జగన్మిథ్య అనేది అర్థం అవ్వదు. ఒకవేళ అర్థమైతే దానికి పరోక్ష జ్ఞానము అని అంటారు. ఈ పరోక్ష జ్ఞానం వచ్చినప్పటికీ కూడా మాయ పక్కన పొంచి ఉంటుంది. ఎందుకంటే మాయ అనేక కర్మల రూపంలో వాటితో ఉంటుంది. అందుకు పరోక్ష జ్ఞానుల విషయంలోనే ఈ మాట తీసుకోవాలి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా అంటే పరోక్ష జ్ఞానం పొంది మహామహా తపస్సులై, మహాయోగులై, ఉపాసకులై, పెద్ద పెద్ద కబుర్లు చెప్తారే హఠయోగం ఈ యోగం అని, వీళ్ళందరినీ కలుపుకొని జ్ఞానులు అని అక్కడ.
అలాంటి వాళ్ళని కూడా లాగేస్తుంది మాయ. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అందుకే మాయ విషయంలో అర్ఘ్యమిస్తూ సూర్యమండలంలో పరమాత్మను చూడగలిగిన జడభరతుడే మాయతో కింద పడ్డాడే, అది చూపిస్తున్నారు ఇక్కడ. అదే మహామాయ చాలా గట్టిది. అంతేకాదు మహామాయ చేసే పని ఏమిటో పురాణంలో అద్భుతంగా చూపిస్తున్నాడు. కాళీ పురాణంలో గర్భాంతజ్ఞాన సంపన్నం ప్రేరితం సూతమారుతై ఉత్పన్న జ్ఞానరహితం కురితేయా నిరంతరం. ఆ తల్లి దయ ఎంత గొప్పదంటే, గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఒక్కసారి ఈ దేహాదులు నేను కాను అని ఒక జ్ఞానం కలుగుతుందిటండి. సప్తమ మాసం వచ్చేటప్పటికు కలుగుతుందిట. అనేక శరీరాలు పొంది పొంది నేను ఇప్పుడు ఈ జఠరంలో పడ్డాను, ఈ జన్మలోనైనా నేను సార్థకంగా ఉంటాను అని బాధపడతాట. గర్భోపనిషత్తును ఉపనిషత్తులు ఈ విషయం ఉంది. దీని గురించి రమణ మహర్షుల వారు ఎక్కువ ఉటంకించేవారు. ఆ గర్భోపనిషత్తు తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనందరం ఆ స్థితిలో ఒకప్పుడు ఉన్నవాళ్ళమే, కానీ ఆ స్థితిలో ఉన్నామని కించిత్ కూడా జ్ఞాపకం లేదు మనకి. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇతర జన్మల జ్ఞానం అంతా కలుగుతుందిట. కలిగి ఈ జన్మైనా జాగ్రత్త చేసుకుంటాను, ఇకనైనా నేను మాయలో పడకుండా ఈ జన్మని సార్థకం చేసుకుని మోక్షం కోసం ప్రయత్నిస్తాను, అప్పుడు ఒట్లు పెడతాటండి. ఇది మనకి పిండోత్పత్తి ప్రకరణం అనే పేరుతో అనేక గ్రంథాల్లో కనబడుతుంది. భాగవతాది పురాణాల్లో కూడా ఇదే చెప్తాడు, గర్భోపనిషత్తు విషయమే. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఆఖరికి నవమ వాసం వచ్చేటప్పటికల్లా బయటకు వచ్చేస్తాడు పిల్లాడు. ఆ బయటికి రాగానే సూతి మారుతైహి అంటే ఆ గర్భంలో ఆ ప్రసవ సమయంలో వచ్చే గాలుల చేత బయట పడగానే ఇంత జ్ఞానం ఏమైపోతుందో మొత్తం పోతుందండి. మొత్తం పోయి మళ్ళీ ఈ దేహమేనే అనుకుంటాడు, ఇక్కడ తిరుగుతాడు, ఆ పొట్లు మర్చిపోతాడు, అప్పుడు వచ్చిన ఎరుకంతా మర్చిపోతాడు. ఈ జ్ఞానం అంతా మరిపింపజేసింది ఎవరు? అమ్మవారేట. ఆవిడ మహామాయ అన్నాడు ఇక్కడ. ఈ మాటేగా సప్తశతిలో మొట్టమొదటి ఇంట్రడక్షన్లో సుమేధ సురధునికి సమాధికి చెప్తాడు, ఈ మాయను అతిక్రమించలేమయ్యా, తెలిసినట్టే అనిపిస్తుంది కానీ అంత తేలిగ్గా తెలియదు, అది లాగుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే మళ్ళీ భారతంలో అనుబంధం పెట్టుకోవాలి మనం. సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. ప్రపంచం నడవాలంటే ఉండాల్సింది ఈ మాయ. అంతేగాను తల్లికి పిల్లాడు కలగగానే అమ్మా నీకు పిల్లాడు కలిగాడంటే ఎవరికి పిల్లాడు ఏమవుతాడు అన్నా అనుకోని పిల్లాడు బతుకేమవుతుంది. అందుకే ఆ పిల్లాడు నావాడు, నా రక్తం బతుకు పుట్టాడు, వీడిని ప్రేమగా చూడాలని తల్లికి అనిపించిందా లేదా? నిన్న మొన్నటి వరకు ఏ అనుబంధం లేనిది వాడే ప్రపంచం అనుకుంటోంది అంటే అది మాయ కాకపోతే ఏంటండి? ఇప్పుడు చూస్తే మాయ యొక్క పాజిటివిటీ ఎంత అర్థం చేసుకోవాలి. ప్రపంచం నడవడం కోసం అవసరమే, అది తెలుసుకోవాల్సింది. అవసరమే. సర్గస్య రక్షణ ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి. మళ్ళీ ఎప్పుడు అవసరం లేదనేది ఎవరికి నిర్ణయిస్తారు? నువ్వా? అది కూడా మన చేతిలో లేదు. నీకు ఎప్పుడు అక్కర్లేదో ఎప్పుడు కావాలో ఆవిడికి తెలుసని నీకు తెలిస్తే మాయను తొలగించుకోవాలని ప్రయత్నం లేదు, ఉంచుకోవాలని ప్రయత్నం లేదు. ఉందో లేదో తెలియని దాన్ని ఉంచాలా లేదా అని సమస్య ఇంకెందుకండి? అది ఇక్కడ ఆవిడని ఆశ్రయించు, ఆవిడే మహామాయాన్ని పట్టుకో, ఆవిడ చూసుకుంటుంది. అదే ఉపదేశించాడు సురధుడికి సమాధికి. నేను 1,00,000 ఉపదేశాలు చెప్పినా మీకు అర్థం కాదు, మీకు ఒకటే చెప్తా, ఆవిడని పట్టుకోండి నేను చెప్తా. ఆవిడే ఉంచితే ఉంచుతుంది, తీసేసేసి తీస్తుంది. ఏదైనా ఉంచినప్పుడు ప్రమాదం కలిగించదు, ప్రమాదం లేకుండా తీసేస్తుంది. ఆవిడని ఆశ్రయిస్తే ఆ పని చెయ్యు. అదే కదా సప్తశతి యొక్క సారాంశం. అందుకే అది అర్థం చేసుకోవడానికి మహామాయ ఇది నామం. అందుకే మహామాయాయై నమః అని నమస్కారం చేసుకుని, ఇప్పుడు ఎంత మాయ అంటే మాయావినాభిపు మాయాకారిత్వాత్ మహామాయ. మాయావులు అనుకున్న వాళ్ళని కూడా మాయ చేయగలదు ఇది. చూడండి, బ్రహ్మగారు కృష్ణ పరమాత్మని మాయ చేయాలనుకుని వాళ్ళందరినీ దాచిపెట్టాడు, గోవుల్ని గోపకుల్ని. అది బ్రహ్మమాయ. ఆ పైనుంది విష్ణుమాయ, అది ఆవిడ. అందుకు పెద్ద పెద్ద మాయావులు వాళ్ళనే తిప్పగలుగుతాడు పక్కన. అందుకు ఈవిడ మహామాయ. ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి. ఇలాగా మమ మాయా దురత్యయ అని గీతలో చెప్పినట్లుగా దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ. నిజానికి ఆ శ్లోకం ఉందండి భగవద్గీతలో, ఎంత రమ్యంగా చెప్పాడు మహానుభావుడు. అయ్యా గుణమయమైనటువంటి నా మాయ, ఆయన మాయ అంటే ఆయన శక్తేగా, పరమాత్మ యొక్క శక్తే కదా, దాంతోనే ప్రపంచం నడుపుతున్నాడు. ఇది మహా కష్టమయ్యా దాటడం అన్నాడు. మొదటి వాక్యంలో దాటడం మహా కష్టమని భయపెట్టాడు. వెంటనే కిందటి వాక్యంలో దిగ్గానే మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. దాటలేని మాయని నన్ను ఆశ్రయించిన వాడు దాటతాడు అన్నాడు. కనుక మనం చేయాల్సిన పని ఏమిటి? ఆశ్రయించడం. ప్రపద్యంతే, ప్రపత్తి అదొక్కడ తప్ప మరొకట్లేదు. అందుకే మహామాయని దాటాలంటే ఆవిడ కాళ్ళే పట్టుకోవాలి. అది వివరిస్తున్నారు ఇక్కడ. మహామాయ, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారతి. ఇప్పుడు మహాసత్వ, ఇక్కడ నుంచి మీరు చూస్తే సత్వ, శక్తి, మహారతి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి. ఇక్కడ వరకు ఉన్న గుంపు ఒక్కసారి చూడండి. ఇందులో శక్తి, రతి, భోగము, సత్వము, బుద్ధి, బలము, ఐశ్వర్యము,
వీర్యము, ఇవి మనం చూస్తూ ఉంటే ఇవి లోకంలో కనబడుతూనే ఉన్నాయి అందరికీ. శక్తి లేనిది ఎవరికి ఉంది. అలాగే బుద్ధిమంతులు చాలామంది కనబడుతున్నారు. బుద్ధిమంతులు అంటే తెలివైన వాళ్ళు. ఎంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారంటే జీనియస్లు, ఇంటలెక్ట్స్, ఇలా ఒక్కడు చెప్తూ ఉంటాం కదా, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ మేధావులేగా. మరి ఇవన్నీ కూడా బుద్ధులు శక్తులు ఎవరికిలో? మరి అమ్మవారిని మహాబుద్ధి మహాశక్తిని చెప్పడం ఏంటి? ఇక్కడ ఈ మహాసత్వ నుంచి మనం పరిశీలించవలసిన ఒక విషయం ఉన్నది. ఇది కొంచెం ప్రయత్నిద్దాం. ఇక్కడ చూపిస్తున్నది ఒక కలెక్టివ్ ఫోర్స్. ఇది అర్థం చేసుకోవాలి. సమూహ శక్తి అనేటువంటిది ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. అమ్మవారికి ఏం వర్ణిస్తున్నామో అన్నీ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ విడివిడిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకళ్ళలో ఒక రకమైన బుద్ధి ఉంటుంది, ఇంకోళ్ళలో మరొక రకమైన బుద్ధి. ఒకటిది భౌతిక శాస్త్రంలో బుద్ధి, మరొకటి కళల్లో బుద్ధి. ఆ కళల్లో కూడా ఒకటి సంగీతంలో, ఇంకోటికి శిల్పంలో, ఇంకోటికి నాట్యంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధిశక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు వాడు మనకు శరణ్యం అవుతున్నాడు. ఏది అవసరం వస్తే వాడిని వెళ్ళి అడుగుతున్నాం. అక్కడ ఆ బుద్ధిశక్తిగా అమ్మవారు ఉన్నారు కనుకనే మనకు పనికొస్తుంది. సృష్టిలో ఏది గొప్పదో, ఏది మనకు మేలు చేస్తుందో అది అమ్మవారు అని చెప్పుకున్నప్పుడు, సృష్టిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడ్డా అది అమ్మవారి యొక్క స్వరూపమే. అదే మనకు రుద్రంలో కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమః అని చూపిస్తున్నాడు. కుమ్మరివాడు చూడండి, కమ్మరివాడుని చూడండి, వాళ్ళ పనులు మనం చూస్తూ ఉంటే ఆ మేధాశక్తికి నమస్కరించద్దు. ఆ బుద్ధిశక్తి ఎవరు? ఈశ్వరుడే. అదిగా చదువుతున్నాం రుద్రంలో. కుమ్మరి వాళ్ళ రూపంలో ఉన్నవాడు, కమ్మరి వాళ్ళ రూపంలో ఉన్నాడు, వేటగాళ్ళ రూపంలో ఉన్నాడు. బుద్ధిశక్తులే కావా? కానీ ఇవన్నీ బుద్ధులు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ బుద్ధుల్ని అక్కడెక్కడ పరిమితంగా చూస్తున్నాం. కానీ ఇన్ని బుద్ధులకి మూలమైన బుద్ధి ఎవరిది? ఆవిడిస్తేనే కదా వీళ్ళకి వచ్చింది. కనుక మనకి గొట్టాల్లోంచి నీళ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ పైప్స్లోంచి. ఈ గదిలో ఒక పైపు, ఆ గదిలో ఒక పైపు, ఈ పైపులో నీళ్ళు, ఆ పైపులో నీళ్ళు అంటున్నాం. ఇన్ని పైపుల నీళ్ళకి ఒకటే ట్యాంక్ మూలం. అలాగే ప్రపంచంలో ఇన్ని రకాల జ్ఞానాలకి ఒకటే జ్ఞానం మూలం. అది ఆ తల్లి. ఇక్కడ ఇది కలెక్టివ్ ఫోర్స్. ఇది చూడాలి. ఇది విడివిడిగా చూడకుండా సమిష్టిగా చూడడం. అది మీరు ఇక్కడ నుంచి పరిశీలించవలసిన నామం. అది మహాశక్తి, మహారథి, మహాబుద్ధి. అంటే మనం చూస్తున్నవి శక్తి, రతి, బుద్ధి చూస్తున్నాం, కానీ మహా చూడాలి. అక్కడి నుంచే వచ్చింది. ఆ మూలాన్ని చూపిస్తున్నాడు. ఆ జ్ఞానమే ప్రపంచమంతా పరచబడి పంచబడి కనబడుతుంది. కనుక ఇక్కడ మహాశబ్దం కలెక్టివిటీ చూపిస్తున్నారు.